నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కుర్తి మునమాక గ్రామాల మధ్య పొంగిన వాగు స్తంభించిన జనజీవనం. వల్లప్ప చెరువు నుండి రహదారిపై నీరు రాకుండా శాశ్వత పరిష్కారానికి అధికారుల చర్యలకు ప్రజల డిమాండ్. లంక గ్రామంలో చిక్కుకున్న ప్రజల్ని మూగజీవాల్ని రక్షించిన పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ. వర్షాల కారణంగా లంక గ్రామాల దిగ్బంధనం. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షునిగా పెరుమాళ్ల సత్యనారాయణ నియామకం. అభినందన తెలిపిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జూనియర్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. కురుస్తున్న వర్షాలతో గుంటూరు సత్తెనపల్లి రహదారులపైకి చేరిన నీరు. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సచివాలయ సిబ్బంది. లింగంగుంట రాజుపాలెం కాలనీలో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు చేపట్టిన కార్యదర్శి శివప్రసాద్. వర్షాల వల్ల నీట మునిగిన రహదారులు. సెప్టెంబర్ 2 నుండి ఉచిత యోగా శిక్షణ ప్రారంభం. బరంపేటలోని సింధు స్కూల్లో పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఇక్కుర్తి మునుమాక గ్రామాల మధ్య గల వాగు పొంగి పొర్లుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక గ్రామాలు నీట మునిగిపోవడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వాగు పొంగిన కారణంగా రహదారులు సైతం నీట మునిగాయి. రొంపిచెర్ల మండలంలోని విప్పర్ల, అలవాల, గోగులపాడు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎప్పుడు వర్షాలు కురిసినా వాగు పొంగి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు కొనసాగించడం కష్టంగా మారిందని, అందువల్ల అధికారులు జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించారు కోరుతున్నారు. గత 2 దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మునమాక ఇక్కుర్తి గ్రామం మధ్యలో వాగు విపరీతంగా పొంగిపోవడం వల్ల ఈ ఇప్పర్లపల్లి, వర్ణమూలపాలెం, అలవాల, రొంపిచెర్ల ఈ గ్రామాలకు రాకపోకలు మొత్తం ఆగిపోయింది సార్. పూర్తిగా స్పందించిపోయి ఈ వాగు అనేది బాగా డౌన్లో ఉంటుంది సార్. సో అధికారులు కూడా ఈ వాగుని పట్టుకున్న దాఖలా లేదు సార్. ఇంతవరకు కూడా దాదాపుగా 25-30 సంవత్సరాలు వాగు అలాగే ఉంటుంది సార్. నర్సాపేట నుండి మునమాక పైన వడ్లమూడిపాలెం, రొంపిచెర్ల, ఇటు సుబ్బాయిపాలెం హైవే మీదుగా ఏ ఊర్లైనా వెళ్ళే రోడ్డు అండి ఇది. ఈ వాగు వల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ వాగు కొంచెం పైకి లేపి వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ దీనికి చేస్తే బాగుంటుందండి రాకపోకలకి. ఈ ఊరు వాళ్ళ పొలాలన్నీ ఇటు ఎక్కువ ఉన్నాయి, మునమాక వాళ్ళవి. ఈ రావడానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇదిగో ఈ ఒడ్డు మీద పెట్టుకున్న ఇంజిన్ కూడా జరిగిపోయి కొట్టుకుపోయి ఆగిపోయిందండి. అక్కడ ఆ ఇంజిన్ కూడాను ఏదైనా ఈ బ్రిడ్జి వేసి కొంచెం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. నర్సరావుపేట ఎన్జీఓ కాలనీ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న బాలకృష్ణ చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేసిన అభిమానులు. నర్సరావుపేటలోని ఎన్జీఓ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కొండ్రకుంట కృష్ణ, కోట నాగసుధీర్, ఇతర శ్రేణు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సినీ హీరోగా నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకోవడంతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. నర్సరావుపేట పట్టణం ఎన్జీఓ కాలనీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రముఖ నటులు, హిందూపురం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా, అలాగనే మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలైన సందర్భంగా ఇవాళ ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కేక్ కటింగ్ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉండేటట్టుగా అందరినీ కూడా కాపాడాలని ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారిని తీసుకుంటే ఒక తండ్రి చాటు బిడ్డగా సినిమా ప్రపంచంలో అడుగిడి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకుని ఎన్నో కష్టాలు పడి 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడటం,
ఇవాళ కుర్ర హీరోలతో పాటు ఆయన కూడా రికార్డుల్ని బద్దలు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, ఈ దేశంలోనే ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. పల్నాడు జిల్లా కేంద్రంగా నర్సరావుపేటను ప్రకటించిన తర్వాత పట్టణం విస్తరణకు రోచుకుంది. పట్టణానికి 4 వైపులా విస్తరించినప్పటికీ అందుకు తగిన విధంగా రహదారులు లేకపోవడం గమనార్హం. నర్సరావుపేట నుండి చిలకలూరిపేట మీదుగా చీరాల రేవు వరకు రహదారిని 4 లైన్ల రోడ్లుగా విస్తరించాలని కేంద్రం ప్రణాళికను రూపొందించినప్పటికీ అమల్లో ఆలస్యం జరుగుతుంది. ఈ రహదారి రావిపాడు మీదుగా వల్లప్ప చెరువు సమీపం నుండి ఇసపాలెం నుండి గుంటూరు చిలకలూరిపేట బైపాస్ లో కలుస్తుంది. అయితే వల్లప్ప చెరువుకు 2 వైపులా ఉన్న చట్టాలపై ఏడాదిలో 6 నెలల పాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వల్లప్ప చెరువు పూర్తిగా నిండిపోయి రహదారులపై ప్రవహించడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. వల్లప్ప చెరువు మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా వాహన ప్రమాదాలు కూడా లెక్కకు మించి జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల సంబంధిత అధికారులు వల్లప్ప చెరువు ప్రాంతంలో పర్యటించి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వరవ వచ్చినప్పుడు సేఫ్టీ ప్రికాషన్ లేదండి. వరవ ఎండింగ్లో లోపల 9 ఫీట్ లోతుంది. కాడ వచ్చినప్పుడు దారి పడ్డోళ్ళు గేదెలు కానీ మనుషులు కానీ ఎవరైనా చాలా ప్రమాదం ఉంటుంది. 5-6 పడ్డారు కనుక దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ పైపులు కానీ ఏమైనా వేసి సేఫ్టీ ప్రికాషన్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఎవరైనా చచ్చినా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుంది. బిఫోర్ ఇంటిమేషన్ ఇస్తున్నామండి. యాక్చువల్గా ఆ ఎండింగ్లో నీళ్లు జారేటప్పుడు కింద పాచి పడుతుంది. దారి అవతల ఎండింగ్లో పడతారు. ఎండింగ్లో పడే 6 to 7 ఫీట్ లోతుంది. పైకి నీళ్ళు ఒక 4 ఫీట్ ఉంటుంది. మొత్తం 9-10 ఫీట్ పడతారు. మనుషులు ఎవరు లేనప్పుడు పశువులు కానీ రైతులు కానీ అమాయకులు కానీ ఈత రాని వాళ్ళు చాలా ప్రాబ్లం అయింది. దీన్ని రెక్టిఫై చేయడానికి మీ వంతు మీరు పేపర్కి ఇచ్చేసి ప్రజానాయకులు చెప్పి దీన్ని పరిరక్షిస్తారని. నా పేరు కుంచాల స్వామి అండి. పట్టణ వినియోగదారుల సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడిని. ఈ వల్లప్ప చెరువు ప్రాంతంలో 2 వైపులా ఉన్న చట్టాల మీద గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నీళ్లు పారడం అనేది ఆనవాయితీగా ఉంది. ఇది సంవత్సరానికి 6 మంత్స్ మినిమం 6 నెలల పాటు ఈ నీళ్ళు ఇదే విధంగా పారుతూ ఉంటాయి. పైన ఈ చెరువు పైన ఉన్నటువంటి 10-12 గ్రామాల ప్రజలకు కూడా ఇదే నర్సరావుపేటకి ముఖద్వారం లాంటి రోడ్డు ఇది. కాబట్టి ఈ రోడ్డును రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదీగాక 6 నెలల పాటు ఒకే విధంగా నీళ్లు పారటం వల్ల ఈ శబ్దాల మీద పాచిపట్టి ఎంతోమంది 2 వీలర్స్ వాళ్ళు 4 వీలర్స్ వాళ్ళు కింద పడి కాళ్ళు చేతులు ఇదిగి ప్రమాదకరమైన పరిస్థితి చాలా గతంలో జరిగి ఉంది. వీటిని గురించి గతంలో మన ఎమ్మెల్యేగా మన అరవింద్ బాబు గారి దృష్టిని కూడా తీసుకెళ్ళాం. దీన్ని శబ్దాలు కానీ కట్టిస్తే ఈ ప్రాంతంలో 2 వైపుల శబ్దాలు కట్టిస్తే ఈ పై గ్రామాల ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని వారికి విజ్ఞప్తి కూడా చేశాం. కావున మన అధికారులు సంబంధిత అధికారులు మరి ప్రజాప్రతినిధులు సత్వరం పూర్తి చేస్తే పై గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మా కోరిక. గత 2 రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాల దృష్ట్యా అమరావతి మండలంలో 3 లంక గ్రామాల్లో చిక్కుకున్న 36 మందిని మరియు 1150 జీవాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో ధరణికోట గ్రామంలోని సురక్షిత ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు. ధరణికోట గ్రామాన్ని ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావుతో కలిసి పర్యటించారు. గత 2 రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాల దృష్ట్యా అమరావతి మండలంలో 3 లంక గ్రామాల్లో చిక్కుకున్న 36 మందిని మరియు 1150 జీవాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో ధరణికోట గ్రామంలోని సురక్షిత ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు. ధరణికోట గ్రామాన్ని ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. మన జిల్లాలో దాదాపు 3500 mm 3800 అంటే 3800 mm నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు వరకు. సో ఎక్సెప్ట్ ఒక 4 మండలాలు మిగతా అన్ని చోట్ల 100 mm నుంచి వర్షపాతం మన దగ్గర పడుతుంది. సో ఒక చోట అయితే దాదాపు 250 mm కూడా మనకి రికార్డ్ అయింది కొంచెం గమనించడం వల్ల. ఇప్పుడు రివర్ అంటే మనకి మిగతా ప్రాంతాల్లో వర్షం ఆగింది కానీ పూర్తిగా అమరావతి అచ్చంపేట ప్రాంతాల్లో వర్షం ఉంది. వర్షంతో పాటు రివర్లో ఫ్లోస్ పెరుగుతున్నాయి. పైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎక్కువైపోయాయి.
డిప్రెషన్ అంతా కూడా తెలంగాణ వైపు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ మెయిన్గా ఎక్కడ కూడా పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మనకున్న సమస్య ఏంటంటే లంక గ్రామాలు లంకలు ఐలాండ్స్ లాగా ఉన్నాయో అక్కడ నెల 2 నెలల నుంచి కొంతమంది గొర్రెలు కాసుకుని అక్కడ ఉండిపోయి ఉన్నాం. అక్కడే ఉంటూ వీళ్ళు పశువులకు మేత పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళ నుంచి వీళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దాదాపు 35 మంది మనుషుల్ని, అలాగే 1500 గొర్రెలను తీసుకొని వచ్చాము. దాదాపు 15 నుంచి 20 ఓట్లు 2 మండలాల్లో పెట్టి అభిప్రాయం పనిచేస్తా ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ముందైతే మనుషుల్ని తీసుకొని వస్తాము, పశువులను కూడా తీసుకొని వస్తాము. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని తీసుకొని చేస్తాము. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తం సేఫ్ అందరి మనుషులని పశువులను తీసుకొని వస్తాము. నేను ఎస్పీ గారికి వచ్చి సిచ్యువేషన్ చెప్పడం జరిగింది. రివర్ని చూసుకుంటే మనకి రైజింగ్ ట్రెండ్లో ఉంది. మార్నింగ్ చూస్తే ఈ రోజుకి మనకి 7 లక్షల క్యూసెక్స్ వరకు మనకి కుంచెంతల దిగువ నుంచి వస్తాము. ఇంకా రాబోయే కంటే పెరిగే అవకాశం ఉందని మనకి స్టేట్మెంట్ చేస్తున్నటువంటి సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 8 లక్షలు వచ్చినప్పుడు ఏ గ్రామాలకు ఒక 9 వస్తాయి 10 వస్తాయి అనేది ఒక వర్కౌట్ చేసి పెట్టుకున్నాము. ఇలా కావాల్సిన రిలీఫ్ క్యాంప్స్ ఆపరేషన్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇంకా 2 చోట్ల ఈ మండలంలో, అలాగే అచ్చంపేటలో ఒక 2 చోట్ల, నర్సాపేట డివిజన్లో 2 చోట్ల, గురిజాల్లో ఒక 6 చోట్ల 3000 మందిని రిలీఫ్ క్యాంప్స్ తీసుకుని వచ్చాము. నుంచి కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వాటర్ రిసీడ్ అయిపోయినా కనుక వెళ్తున్నారు. ఈ నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2-3 మండలాల్లో రైజింగ్ ట్రెండ్ ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా దయచేసి నదిలోకి వెళ్ళడం కానీ నీళ్ళకి వెళ్ళడం కానీ చేయకండి. లంకల్లో చిక్కున్న అందరినీ అయితే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది లేకుండా తీసుకుని వచ్చేటట్టు చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వాగ్దానం చేసిన విషయాన్ని ఎమ్మెల్యే చదవడం బాబు గుర్తు చేశారు. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులుగా పెరుమల్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా తడిమకల్ల బాల ఆంజనేయులు, కోశాధికారిగా దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తాలను పెద్దలు నియమించడం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా సంతోషకరమైన వాతావరణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ అధ్యక్షులుగా రెడ్డి హర్నాథ్ బాబు గారు, అదేవిధంగా అధ్యక్షులుగా పెరుమాళ సత్యనారాయణ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన ఆంజనేయులు గారు, అదేవిధంగా ట్రెజరర్గా శ్రీనివాస గుప్తా గారు వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు, జాతీయ అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో నూతనంగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు అండగా ఉండటం అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉంటాము. వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ జీవితంలో కూడా భాగస్వాములు కావడానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్యులకి పేదవారు ఎవరైనా ఉంటే కనుక వారికి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి కానీ, అదేవిధంగా నెల 1,500 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా ఆయన సుముఖంగా ఉన్న ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముందుంటారని చెప్పి ఆర్యవైశ్య సమాజం మొత్తానికి తెలియజేస్తూ ఉన్నాము. నర్సరావుపేట ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 18వ రాష్ట్ర స్థాయి జూనియర్ సబ్ జూనియర్ ఫ్లోర్ బాల్ అండర్-14, అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటల పోటీలు ఎంతైనా అవసరమని ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యాఖ్యానించారు. విజయం సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయి సోదరులు పాల్గొంటారని అన్నారు. స్కూల్ చైర్మన్ నాగోతు ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా ఆటల పోటీలో పాల్గొంటారని మంచిదన్నారు. అనేది నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. మరి కార్యక్రమానికి కాలేజీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రిగా దానికి విశిష్ట అతిథిగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విశేషం. నర్సరావుపేట అసెంబ్లీకి మణిహారం లాంటిది. తప్పనిసరిగా ఈ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సరావుపేట నుండి సత్తెనపల్లి వెళ్లే రహదారిలో గల స్టేడియం వద్ద రహదారికి పైగా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ముఖ్యంగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సిబ్బందితో లోతట్టు ప్రాంతాల్లో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా ఇళ్లలోకి నీరు చేరకుండా ఎక్కడికక్కడ గండి కొట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించడం వల్ల వరద నీరు ఉన్న బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ ముంపుకు గురి కాకుండా సచివాలయ సిబ్బంది అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా గుంటూరు రహదారిలోని శ్మశాన వాటిక వద్ద రహదారిపైకి నీరు చేరుకున్నప్పటికీ సచివాలయ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడే మకాం వేశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని సచివాలయ సిబ్బంది వెల్లడించారు. రెండో వార్డు తరపు నుంచి రెండో వార్డు సచివాలయ సిబ్బంది నిన్నటి నుంచి భారీగా పడుతున్న వర్షాల కారణంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలని వర్షం నీరు ప్రవహిస్తుందో దానికి సంబంధించిన చర్యలు తీసుకోమని మన గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకి, మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకి ఈ వాటర్ అనేది, వర్షపు నీరు అనేది స్టాగ్నేషన్ అవ్వకుండా ఈ వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోవాల్సింది చూసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడం, అలాగే సులేమాన్ స్కూల్లో సచివాలయంలో వాళ్ళకి నివాసం కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగనే పోలీస్ సిబ్బంది వారి సహకారంతో ఇక్కడ స్వర్గపురి దగ్గర ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఈ లోతట్టు ప్రాంతాల నీరన్నీ కూడా కిందకు వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ అధికారుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీ వర్షముల వలన మరియు తుఫాను వలన వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయడానికి యంత్రముల సహాయంతో వాటర్ మొత్తాన్ని క్లియర్ చేసి సేఫ్టీగా వాటర్ని డిస్పోజల్ చేయించున్నాము. అలానే పోలీస్ సిబ్బంది వారితో కూడా ఇక్కడ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి వాటర్ని ట్రాఫిక్ కంట్రోల్తో ఇక్కడ సేఫ్టీగా ప్రికాషన్స్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అలానే ఈ విధంగా మేము ఎక్కడా కూడా డ్యామేజ్ జరగకుండా వాటర్ని సేఫ్టీగా వాటర్ని డిస్పోజల్ చేయించున్నాం. నర్సరావుపేట మండలం లింగంగుట్ల పంచాయతీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో వర్షపు నీరు వీధుల వెంట ఇళ్లలోకి రావడం జరుగుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్సీ కాలనీని పంచాయతీ కార్యదర్శి కె శివప్రసాద్ పరిశీలించి అధికారులకు వివరించారు. నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని భాపనయ్య నగర్, ప్రకాష్ నగర్లోని వర్షపు నీరు మరియు మురుగునీరు కాలనీపై పడి ముంచెత్తుతున్నాయి. ఈ వర్షపు నీరు తాత్కాలికంగా బయటికి వెళ్లడానికి ఏర్పాటు చేసినట్లు సెక్రటరీ శివప్రసాద్ తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం గతంలో అధికారులు, నాయకుల దృష్టి కాలనీ వాసులు తీసుకెళ్లడం జరిగిందన్నారు. మున్సిపల్ అధికారులు, నాయకులు, రైతులు స్పందిస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ వాసులు అంటున్నారు. కాలనీలో అంటువ్యాధుల ప్రబలకుండా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు. ప్రకాష్ నగరు, బాబాయ్ నగరు, శాలిం నగరు, కోటేశ్వర నగరు, విద్యానగరు అటువైపు నుంచి వచ్చే మురుగునీరు మొత్తం, వర్షపు నీరు మొత్తం మా ప్రాంతంలోకి వచ్చి మాకు నడవడానికి దారి లేదు. ఇళ్లలోకి వచ్చినాయి సార్ నీళ్లు. నాది వృద్ధాశ్రమం, వృద్ధులు మంచంలో నుంచి లేవలేరు, అందరికీ మంచాల కింద నీళ్లు. మా పరిస్థితిని చూసి దయచేసి మాకు పైనుంచి వచ్చే నీళ్లు రాకుండా కనీసం వచ్చేయండి సార్, నీళ్లు పోయే దారి చేయమని వేడుకుంటున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సెప్టెంబర్ 2 సోమవారం భారంపేటలోని సింధు స్కూల్లో ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కనుమర్లపూడి శారద కోరారు. ఈ శిక్షణ 4 వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సెప్టెంబర్ 2 సోమవారం భారంపేటలోని సింధు స్కూల్లో ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కనుమర్లపూడి శారద కోరారు. ఈ శిక్షణ 4 వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు. రేపు 2వ తారీఖు సోమవారం రోజున ఉచిత యోగ శిక్షణ శిబిరము స్టార్ట్ అవుతుంది. అది బరంపేట సింధు స్కూలు కరెంట్ ఆఫీసు వద్ద నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ ఉచిత విద్యని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యోగం వల్ల మనకి ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నారు. యోగ విద్య నేర్చుకోవడం వల్ల మనకి ఒక ఆరోగ్యం బాగోవటమే కాకుండా మానసిక ప్రశాంతత కావాలి అంటే ఒక యోగంలోనే దొరుకుతుంది. కాబట్టి ఈ యోగ విద్యని ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ యోగ విద్య ఆడవారికి ఒక వరం లాంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. హాస్పిటల్స్కి వెళ్తే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ యోగం చేయటం వల్ల, ఈ యోగ విద్య వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆనందమయ జీవితము జీవించాలి అంటే
యోగ విద్యలోనే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ విద్యని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. జీర్ణ కోసం అన్నవాహికలోని సున్నితమైన ప్రాంతాల్లో చికిత్సలు చేసి థర్డ్ స్పేస్ ఎండోస్కోపిక్ పై వర్క్ షాప్ తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ కు గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు హెచ్ఓడి డాక్టర్ కవిత, డాక్టర్ నాగూర్ భాష, డాక్టర్ శివరామకృష్ణ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ఫ్యాకల్టీగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అప్పసాని, హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ రామిరెడ్డి, మణిపాల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ రాజేష్లు హాజరయ్యారు. జీర్ణకోశ వ్యవస్థలో క్యాన్సర్లు కనబడినప్పుడు గతంలో ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడానికి అవకాశం ఉండేదని ఇప్పుడు ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ ద్వారా వాటిని తొలగించే అవకాశం వచ్చిందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పోయం అంటే పరోల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటాము. ఈ ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ అనేది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అన్నవాహిక కదలికలు, ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉంటుందో ఈ అక్లేషియా కార్డియా అంటాం, ఆ కండిషన్స్లో ఈ పోయం అనేది చేస్తూ ఉంటాం. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇది ముందు ఎండోస్కోపీ ద్వారా కాకుండా ముందు ఒకప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా, పేషెంట్ మీద చిన్న గాయం కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ఎక్లేషియా కార్డియాలో లోపల కండ అనేది పెరుగుతుంది, ఆ కండ అనేది మన ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి దాని యొక్క పేషెంట్కి ఆ మింగుడు ప్రాబ్లం అనేది రిలీఫ్ చేయగలం. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ ఎక్లేషియా కార్డియా అనే పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈరోజు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోయం వర్క్షాప్ జరుగుతుంది. ఇందులో అన్నవాహిక కదలికలు, మింగడానికి కష్టము, తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆహారం తినే సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది వర్క్షాపు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. 50 మెంబర్స్ డెలిగేట్స్ దాకా వచ్చున్నారు అండ్ 6 ప్రొసీజర్స్ పెడుతున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాఖీ న్యూస్.